అయితే ఉంటది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం తడిసి కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామ మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో లారీలు పంపించి ధాన్యం సేకరించి ఉంటే ఈ నష్టం జరిగేది కాదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వెంటనే ధాన్యం సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడున్న ప్రభుత్వం కూడా ఎటువంటి పట్టించుకోవడం లేదు. అకాలం కష్టం, అది వానగా ఎండనక కష్టం చేసి రైతులు ఎన్నో కోసలు పడుతున్నారు. దానికి ముందు రైతు లేకుండా వాళ్ళ పంట నష్టం కానీ కొట్టుకుపోయిన వడ్లను చూస్తుంటే అర్థమవుతున్న పరిస్థితి. వందలకు కొట్టుకుని సంతులు నాన్ని అక్కడ ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం సంతులు నాన్ని ఇంతవరకు ఒక గింజ చేపట్టి గ్రామంలో మర్కుక్ మండలం చేపట్టి గ్రామంలో ఇంతవరకు ఒక ఇత్తు బయటకు పోయింది లేదు. మేము ఇలా ఈ వర్షం వల్ల మేము పంట నష్టం చాలా జరిగింది. దానికి ప్రభుత్వమే దానికి ఆదుకోవాలని మరి కోరుతున్నాం. ఈ పేపర్లకే ఉన్నాము. ఏదైతే సీఎం గారు ప్రతి గింజ మేము కొంటామంటున్నాం కానీ ఇంతవరకు గింజ కొనేది లేదు, మాకు రైతులకు డబ్బులు పడేది లేదు అని నేను కోరుకుంటున్నాను. మా ఈ వడ్లన్నీ కొట్టుకపోయినాయి, రైతులం ఆగం అవుతున్నాము. మాకు కొనాలని అది చేస్తున్నాం. మేము మొత్తం ఆగం అయిపోయినాం. మొత్తం కొట్టుకపోయి రోడ్డు కిందికి మడ్డల్లో పడ్డాయి. 3 లారీలే కొన్నారు. ఇంతవరకు వడ్లన్న మాట కొంటలేరు. మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మేము రైతులం కష్టపడి గిన్ని రోజులు మేము అది చేసినాము. మేము పంట మంచిగా ఉందని మేము అప్పు తెచ్చుకున్నాము. అప్పుల పాలవుతున్నాం. మేము ఏం చేయాలి చెప్పు? రైతులకు ఏం లేదు. మాకు ఊరే ఉంది కానీ పంట చేతికి వస్తలేదు. మాకు పంట చేతికి వస్తలేదు. మాకు ఉరితాడే మెడకుంది.